అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించబోతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో మానుకోటకు చేరుకోబోతున్నారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జ్ సమీపంలోని సీతారాం తండాను సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడబోతున్నారు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి రోడ్డును పరిశీలించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ను చేరుకోబోతున్నారు. సీఎం అక్కడ వరదల వల్ల జరిగిన నష్ట నివారణ చర్యలపై సమీక్ష చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ఝాన్సీ ప్రకృతి వైపరీత్యాలకు భారీగా నష్టపోయినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బాధితులను పరామర్శించేందుకు అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూర్యాపేటలో పర్యటించి ఆ తర్వాత ఖమ్మంలో కూడా పర్యటించారు. ప్రస్తుతం ఆయన రాత్రి కూడా ఇక్కడే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో బస చేశారు. ఇప్పుడు మంత్రులతో కూడా మంత్రులతో కూడా అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ముగ్గురుతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు కాబోతున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడి నుంచి నేరుగా గంగారం తండకు సంబంధించి పూర్తి తండ్రి కూతురు ఇద్దరు కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా అబ్బాయిపాలెం దగ్గర వాగులోకి చిక్కుకొని ఇద్దరు కూడా మృత్యువాత పడారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు గంగారం తండ వెళ్తున్నారు. బై రోడ్డుగా గంగారం తండ నుంచి నేరుగా సీతారాం తండకు వెళ్తారు. సీతారాం నగర్ తండకు సంబంధించి కూడా అక్కడ కూడా ప్రకృతి వైపరీత్యాలతో కూలిపోయినటువంటి ఇళ్లను, పంట పొలాలను, రోడ్లను కూడా నేరుగా ఆయన పరిశీలించనున్నారు. పరిశీలించడంతో పాటు అక్కడ ప్రజలకు భరోసా కల్పించేందుకు కూడా ఆయన వాళ్ళతో మాట్లాడి నేరుగా ఏం చేస్తే బాగుంటుందని కూడా నివేదికలు కూడా తయారు చేయబోతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ మహబూబాబాద్ కలెక్టరేట్ లో 12:30 అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. సమీక్షా సమావేశాలు ఇప్పటికే ఆయన ఖమ్మంలో పర్యటించిన తర్వాత కూడా పూర్తిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమీక్షా సమావేశంలోనే చాలా బాధాకరంగా ఉంది, మనస్సు చలించిపోతుంది అని కూడా వ్యాఖ్యలు చేశారు. చనిపోయినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, పశువులకు 50,000 రూపాయలు, గొర్రెలు మేకలు చనిపోయిన వారికి 5,000 రూపాయల లెక్క, ఇల్లు కొట్టుకుపోయినటువంటి వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాలు అంటే ఖమ్మం, వరంగల్, ఖమ్మం సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ల అకౌంట్ లో కూడా నేరుగా ఒక్కొక్కరు అకౌంట్ లో 5 కోట్ల రూపాయలు కూడా డిపాజిట్ చేశాం. వారందరూ కూడా కలెక్టర్ వెళ్లి పరామర్శించినప్పుడు ఆ ప్రజలు అడిగినటువంటి సమస్యల పరిష్కారానికి కొంత నిధులు అవసరం కాబట్టి ఆ నిధులకు సంబంధించినప్పుడు కూడా ఇప్పటికీ కలెక్టర్లకు ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజలకు ఎప్పుడు భరోసా కల్పించే విధంగా, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నేరుగా వారి దగ్గరకు వెళ్లి వారికి భరోసా కల్పించాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారని కూడా చెప్పారు. ఇప్పటికే అటు మంత్రులతో పాటు 3 మంత్రులు కూడా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజల్లో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారితో మమేకంగా ఉంటున్నారని కూడా మంత్రివర్గాన్ని కూడా అభినందించారు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువనే పనిచేస్తున్నారంటూ కూడా కితాబిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కేటీఆర్ చేసిన విమర్శలకు కూడా ఆయన కౌంటర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే విదేశాల్లో ఉన్న, అమెరికాలో ఉంటూ కూడా ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేటీఆర్ ని, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విమర్శలు చేసిన పరిస్థితి. ఆయన చేసిన విమర్శలపైన కూడా ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. అందుకని మొత్తంగా చూసుకున్నట్లయితే బురద రాజకీయాలు చేయొద్దంటూ కూడా హితో పలుకుతూనే ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల్లో నష్టం జరిగిన ఏదైతే ఉందో ఆ నష్టానికి సంబంధించిన నివేదికలు వెంటనే తయారు చేయాలి. అధికారులు ఎవరు కూడా సెలవులు ఇవ్వడానికి లేదు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ ఖమ్మం నుంచి కూడా ఆయన నేరుగా గంగారం తండ నుంచి తండ వెళ్లనున్నారు. అక్కడ వాళ్ళని పరామర్శించి వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు వాళ్ళకు నేనున్నానంటే అండగా ఉండే అవకాశాలు కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నాయి. ఆయన ఇంకా ఏదైనా కొత్తగా వరాలు ఏమైనా కురిపిస్తారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన కుటుంబాలకు ఇంకా భరోసా కల్పించేదానికి ఏమైనా హామీలు ఇస్తారన్నది కూడా ప్రజలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సైదులు.